ప్యారిస్ ఒలింపిక్స్లో మన దేశం 71వ స్థానంలో ఉందండి మెడల్స్ లిస్ట్లో. హాకీ టీంకి ఈసారి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి. పోయినసారి కూడా బ్రాంజ్ మెడలే. ఇక నీరజ్ చోప్రా గారికి ఈసారి సిల్వర్ మెడల్ వచ్చిందండి. చాలా అద్భుతంగా ప్రదర్శించారు. మను బాక్రా గారికి 2 మెడల్స్ సాధించిన ఏకైక మహిళగా రికార్డ్ సాధించిందండి ఒకే ఒలింపిక్స్లో. గోల్డో సిల్వరో కన్ఫామ్ అనుకున్న వినేష్ ఫోగాట్ గారి విషయంలో జరిగింది సంఘటన అయితే చాలా బాధాకరంగా ఉందండి. ఆమెకు ఈ విషయంలో అయితే యావత్ భారతదేశం సపోర్ట్గా ఉంటుందండి. అయితే నాకు ఒక స్మాల్ డౌట్ అండి. వినేష్ ఫోగాట్ గారు ఎప్పుడు 53 కిలోల విభాగంలో మన దేశానికి ఎన్నో పథకాలను సాధించి పెట్టారండి. అలాంటిది ఆమెను ఈసారి 50 కిలోల విభాగంలో సెలెక్ట్ చేయడం ఏంటో నాకైతే ఇప్పటికి అర్థం కాలేదండి. ఇకపోతే ప్యారిస్ ఒలింపిక్స్లో మన దేశం 71వ స్థానం ఉందని చెప్పాం కదండి. ఒక సిల్వర్ 5 బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారండి. ఇప్పటిదాకా మన దేశం సాధించిన మెడల్స్ అన్నీ కలిపి 41 మెడల్సేనండి. చూసారా మన క్రీడాకారుల ఎంపిక ఏ విధంగా జరుగుతుంది.